పుష్ప 2 విడుదల దగ్గర పడుతున్న కొద్దీ హైప్ పెరుగుతూ పోతోంది. ట్రైలర్‌తో అంచనాలు ఆకాశానికి తాకాయి. మిగిలిన పాటలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఐటెమ్ సాంగ్ ఏ స్థాయిలో పేలుతుంది అనే దానిపై ఫ్యాన్స్ దృష్టి పెట్టారు. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ వరకు తమన్ పూర్తి చేశాడు. మిగిలిన భాగాన్ని అజనీష్ లోక్నాథ్, శ్యామ్ సీఎస్ పంచుకున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కూడా తన వంతు వర్షన్ పూర్తి చేశాడని తెలుస్తోంది. సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అందించేశాడట. అది ఓ వర్షన్. తమన్, అజనీష్, శ్యామ్ సిఎస్ ఇచ్చింది మరో వర్షన్. అంటే ఈ సినిమా కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ల వర్షన్లు రెండు రెడీగా ఉన్నాయన్నమాట. వీటిలో ఏది ఫైనల్ అవుతుందన్నది సుకుమార్ చేతుల్లో ఉంది. నిజానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని తీసుకోవడం సుకుకు కూడా ఇష్టం లేదని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం నిర్మాతల ఒత్తిడితోనే సుకుమార్ తమన్, శ్యామ్, అజనీష్ లను జట్టులో చేర్చుకున్నాడని తెలుస్తోంది. ఫైనల్ గా సుక్కు కూడా దేవి వర్షన్ ను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. అంతేకాదు ట్రైలర్ కు సైతం ఇలా 3 వర్షన్లు చేయించాడు. ఓ వర్షన్ కి దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే మరో వర్షన్ కు తమన్, ఇంకో దానికి శ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట. చివరకు దేవిశ్రీ ఇచ్చిన వర్షన్ విడుదల చేశారు. సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోందని అనుకుంటున్నారు. అంతే మరి దేవిపై సుక్కుకు ఉన్నది మామూలు ప్రేమ? ఆ అనుబంధం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే బయటపడుతుంది.